సాధిద్దాం సాధిద్దాం. గత 10 రోజులుగా జర్నలిస్టు ఇళ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు గౌరవనీయులు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు. ఎంతోమంది నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు 6వ రోజు. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు విప్ గారికి, మా మాజీ చైర్మన్ గిరినాగభూషణం గారికి, మా కొత్తమోహన్ గారికి, శంకర్ గారికి, రాజేందర్ గారిగా గుర్తించడం అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. కానీ ఈ దీక్షను ఏదో కొలిక్కి తెచ్చి పరిష్కార మార్గం వెంకలాడితే బాగుంటుందని చెప్పి అందరం అంటున్నాం. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు చేస్తున్న కోరిక న్యాయమైంది కాబట్టి పరిష్కరించవలసిందిగా నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తున్నాం. పట్టణానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికపై ఉన్నటువంటి మా సోదరుని మున్సిపల్ చైర్మన్ గారు ప్రాతినిధ్యం చేస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఎవరి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన ఇప్పుడు నిరంతరం కలెక్టరేట్ దగ్గర కానీ ధర్నాలు చేసినప్పుడు కానీ నిరసనలు చేసినప్పుడు కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ యొక్క గుర్తింపు కానీ ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క రూపకల్పన కానీ ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ మన రాష్ట్రం మనం వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం అన్ని విధాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా కొత్త రాష్ట్రంలో నాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో మరి మేము ప్రభుత్వం తరఫున ఆ ధర్మపురి లక్ష్మణ సింహం దయతో, ఆ ధర్మపురి ప్రజల దయతో మరి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా గత కొద్ది రోజుల నుంచి మా మధ్యలో మొన్నటి వరకు వారి మధ్యలో మేమున్న ఒక సొంత సోదరునిలాగా ఒక ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమం చేసినా మన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన్ని ఏ కార్యక్రమం చేసినా మరి మీ వంతు బాధ్యత నిర్వర్తించినట్టు మా సోదరులు మరి 6 రోజులకి దీక్ష చేస్తున్నారు. మన ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీకు తెలుసు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు చేసినటువంటి ఆర్టీసీ సమ్మె విషయంలో కానీ, ఆశా వర్కర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, విప్పులు కానీ, అప్పుడు మంత్రులు కానీ ఎవరు పోయి దగ్గరికి ఆ శిబిరాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. అందరు కూడా చెప్తున్నా, ఎందుకంటే సూటిగా అన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏదైతే మీ పట్టాలకు న్యాయమైన మన ప్రభుత్వంగా మీ అన్నగా నేను మనవి చేసి ఏంటంటే మీరు చూసుకున్నటువంటి ఏదైతే కూర్చున్నట్టు కార్యక్రమం మీకు న్యాయమైన ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మాదే బాధ్యత. పెద్ద జీవన్ రెడ్డి గారి నాది, మన కొత్తగా చేరినటువంటి ఏదైతే శాసనసభ్యుడు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే విషయంలో కూడా కొత్తగా కలెక్టర్ గారు వచ్చినారు. మరి వారు ఈరోజు లీవ్లో పోయినారు. ఏదైతే వారిని కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళని విషయం తెలుసుకొని మరి వారు సోమవారం వస్తారు. దయచేసి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మొన్ననే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మినిస్టర్ గారు కూడా కలిసినారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం మేము చేసినప్పటికీ ఆ ప్రజల దయతో మీ ఎమ్మెల్యేగా విప్ అయినా ఇంకా గత 20 సంవత్సరాల వరకు కూడా మీ మధ్యలో మీ యొక్క ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళం తప్ప ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. మీకు న్యాయమైన ఇళ్ళ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో కూడా రాజ్యం వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు విస్మరించినటువంటి విషయాల్లో కూడా ఈరోజు మా జర్నలిస్టు సోదరులకు హైదరాబాద్లో జర్నలిస్ట్ సోదరులు కానీ ఇలా జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరుల విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా గౌరవనీయులు పెద్దలు మంత్రి ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
అది మా బాధ్యత. దయచేసి మీరు 6 రోజులకెళ్ళి ఈ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా పత్రికా పరంగా ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన టైంను మీ ఇళ్ల స్థలాల కోసం కూర్చున్నాడంటే అది కొంచెం బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి. పెద్దలతో మాట్లాడతాం, ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం కలెక్టర్ గారితో మాట్లాడి పరిష్కారం చేసే విషయంలో కూడా మేము అన్ని విషయాలు కూడా ఆలోచించి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా శాశ్వత పరిష్కారం చేస్తాం. దయచేసి రాజకీయాలు ఎవరు చేయొద్దని చెప్పి మనం చేసుకుంటున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టు ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఆ రోజుల పోలీస్ కేసులో కూడా తెలంగాణ ఉద్యమం వార్తలు రాసినటువంటి జర్నలిస్ట్ సోదరులు 10 సంవత్సరాల సమస్య పరిష్కారం చేయకుండా అగిస్తామని ఒక సందర్భంలో పట్ల నాకు తెలిసి అప్పుడు మంత్రి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పదలుచుకోగానే అప్పుడు కొంతమంది మిత్రులు ఏదో కార్యక్రమానికి వస్తే అందరూ బైకాట్ చేసిందట. మా ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం చేస్తేనే మేము మీ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతామని చెప్పి అన్నారట. మన నిజామాబాద్ సీనన్న చెప్పాలి. ఏమన్నా సీనన్న మీరు కూడా దగ్గర కొన్నట్టు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన మీ వృత్తితరంగా అందరికీ ప్రభుత్వంలో ఉన్న వారందరికీ దగ్గరగా ఉంటారు. నేను ఎవరికి కూడా తప్పు పట్టట్లేదు దయచేసి. మరి మేము కూడా అనుకున్నాం, ఎందుకంటే రాజ్యం వాళ్ళదే, 10 సంవత్సరాలు రాజ్యం ఏళ్ళు వాళ్ళే అన్ని విధాలా మేలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప ఇప్పటి వరకు వచ్చి ఈరోజు మేము గెలిచి 8 నెలల్లో పట్ల 4 నెలల ఎలక్షన్ కూడా వచ్చింది. 4 నెలలు పరిపాలన చేసినాం. పరిపాలనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగ విషయంలో కానీ మేము విప్పుగా గవర్నమెంట్ విప్పుగా కూడా ఏ రోజు కూడా జిల్లాకు సంబంధించిన అధికారులతో ఏ రివ్యూలు కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అనేక సమస్యల విషయంలో కానీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారిని మనం చేసుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క దీక్ష మీరు విరమించుకోండి. 15వ తారీఖు 15th ఆగస్టు అవుతుంది. 16వ తారీఖు జిల్లా కలెక్టర్ దగ్గర మీరు ఎవరు వస్తున్నారో రండి. మనం జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు సంజయ్ కుమార్ గారు ఇక్కడ పెద్దలందరం కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసే విషయాలు చర్చల ద్వారా సామరస్యబద్ధంగా మనకు పట్టాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామనే విషయంలో కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనే విషయం ప్రభుత్వం తరఫున మనవి చేస్తున్నాం. ఎందుకంటే మా మిత్రులందరూ కూడా మీ అందరికీ తెలుసు, ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత మాపై ఎక్కువ ఉంటుంది. ఈ శిబిరానికి వచ్చే వాళ్ళప్పుడు కొంతమంది అన్నారు ఫోన్ చేసి, అన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం, అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమవుతుంది? మా అన్నలేనే మా తమ్ముడు అది గత ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్నటువంటి సమస్య జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా. ఎందుకంటే మేము ధర్మారంలో ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వెల్లటూరు నా కాన్స్టిట్యూట్ వెల్లటూరులో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. మిగిలిపోయిన వాళ్ళకు కూడా మా ధర్మపురి నియోజకవర్గం జర్నలిస్టుల విషయంలో కూడా అక్కడ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకున్నా. మా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నా. ఇక్కడ 10 సంవత్సరాలకి అధికారం ఉన్న వాళ్ళు కూడా మరి అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు కానీ హోదాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాల్సి పక్కకు పెట్టి మరి దీన్ని వేరే విధంగా వేరే కోణంగా దీన్ని తీసుకోపోవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా గత 2009 నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేసిన మీ దగ్గరికి వెళ్ళి మీరందరూ కూడా నా దగ్గరికి వెళ్ళి మీరు చూసింది మీ దగ్గరికి ప్రతి ఒక్క సోదరుడి యొక్క మీరు ఎంత కష్టపడతారో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారో. ఒకరికి వార్త రాస్తే ఒకరు కోపం వస్తుంది, ఒకరు వార్త పేరు రాయకపోతే ఒకరు కోపం వాళ్ళు నా పేరు ఎందుకు రాయలేదంటూ అయినా కూడా దిగమేంటుకుంటా మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎన్నున్నా కూడా మీరు